ఈరోజు ఆత్మతృప్తి గురించి తెలుసుకుందామండి. మహాత్ముడైన మహారాష్ట్రకు చెందిన భక్తాగ్రేసరుడు ఆయనకు ఒకసారి రామేశ్వరానికి వెళ్ళి అక్కడ వెలిసి ఉన్న రామనాథ స్వామిని ఆరాధించాలని ఆకాంక్ష కలిగిందటండి, కోరిక. రామనాథ స్వామిని ఆరాధించడానికి మునుపు ఆయన ప్రయాగ సందర్శించారు. అక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమమయ్యే త్రివేణి సంగమంలో రామనాథ స్వామికి అభిషేకం చేయటానికి అని అక్కడ పావన జలాన్ని తీసుకున్నాడు. ఆ తరువాత ఆ పావన జలం గల పాత్రను ఒక కావడిలా తన భుజాల మీద వేసుకొని చాలా రోజులు కాలినడకన పయనం తర్వాత చివరకు ఆయన రామేశ్వరం సమీపించాడండి. అది మండుటెండల వేసవికాలం. అక్కడ ఒక గాడిద నేల మీద పడిపోయి విపరీతమైన దప్పికతో తల్లడిల్లిపోతుందట. ఏకనాథ్ కంటపడింది. అతను చూశాడు. అలా వదిలేస్తే అది కాసేపట్లో చనిపోతుందట. ఏకనాథ్ క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఆయన తన ప్రయాగ నుండి అంత ప్రయాసపడి తీసుకువచ్చిన త్రివేణి సంగమ జలాన్ని ఆ మరణావస్థలో ఉన్న ఆ గాడిద నోట్లో ఎంతో ఓపికతో పోసేశాడు. దైవ ప్రార్థన చేశాడు. దాని ప్రాణం నిలిచింది. కాసేపు అది సేద తీరి లేచి మెల్లగా నడుస్తూ తన దారిని తాను వెళ్ళిపోయింది. రామనాథస్వామికి అభిషేకం చేయడానికని ప్రయాగ నుండి అతి ప్రయాసతో తీసుకువచ్చిన త్రివేణి సంగమ పావన జలాన్ని మహాభక్తుడైన ఏకనాథ్ గాడిద దప్పిక తీర్చడానికి వినియోగించాడు. ఈ చర్య వలన రామేశ్వరంలో వెలిసిన రామనాథ స్వామికి ఆ పావన జలంతో అభిషేకం చేసి ఉంటే ఎంతటి ఆత్మతృప్తి పొంది ఉంటాడో అంతకన్నా ఎక్కువ ఆత్మతృప్తిని ఏకనాథ్ పొందాడని విడిగా చెప్పనక్క.